సో బాత్రూమ్స్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ క్యాన్కూన్లో, సేమ్ యూఎస్ స్టైల్లోనే. కాకపోతే మీకు ఇక్కడ ఇండియా లాగా, తర్వాత యూరోపియన్ కంట్రీస్, దుబాయ్, తర్వాత మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, ఖతారు, దోహా, ఇవన్నీ ఇట్లాగా మనకు బట్టు వాషర్స్ ఉండవు ఇక్కడ. సేమ్ యూఎస్ స్టైలే, జస్ట్ పేపరే అంతే, తుడుచుకోవడమే. సో మీకు గనక మిగతావి అలవాటు అయి ఉంటే, ఒకవేళ బట్టు వాషర్లు అలవాటు ఉంటే కొంచెం కష్టమే, బట్ మాకు అమెరికాలో అలవాటే కాబట్టి. సో ఇంకోటి, బాత్రూంలో వాళ్ళు క్లియర్గా రాసి పెట్టిరు ఈ వాటర్ తాగడానికి కాదు అని. యూఎస్లో అయితే అట్లా నేనైతే ఇంతవరకు ఎక్కడ చూడలే అట్లా, ఈ వాటర్ తాగడానికి కాదు అని బాత్రూంలో రాసి పెట్టడము. అదొకటి వింతగా అనిపించింది. అంటే ఆ వాటర్ అస్సలు ప్యూరిఫైడ్ కాదేమో, అందుకే కావచ్చు. ఇమిగ్రేషన్ అనేది జస్ట్ 1-2 మినిట్స్ పని అంతే. సో ఇమిగ్రేషన్కి ఏమి టైం పట్టదు, మాకు ఇట్లా చూడంగానే పంపించేస్తాడు. బికాస్ నేనైతే వేరే కంట్రీస్కి నా దాంట్లో స్టాంపులు అన్నీ బాగానే. సో ప్రస్తుతానికైతే మేము కెనడా దాని మీద వచ్చినట్టు, కెనడా స్టాంప్ పైన, కెనడా వీసా పైన మేము వచ్చినట్టు. ఎందుకంటే మాకు వీసా స్టేటస్లో మేము లేము ఇప్పుడు, వీఆర్ ఆన్ ఏ డిఫరెంట్ స్టేటస్, యూఎస్ వీసా లేదు కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే, కొన్ని కంట్రీస్లో మనకు ఫ్రూట్స్, ఫుడ్ అట్లాంటివి తేనియరు. సో కొంచెం ఫుడ్ నేను లాంచ్లో తెచ్చింది అక్కడ పడేయడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ట్యాక్సీ కోసం వాకింగ్ అది. సో మీరు ఇండియన్ పాస్పోర్ట్, మీకు యూఎస్ వీసా ఆర్ కెనడా వీసా ఉంటే మెక్సికోకి వచ్చేసేయచ్చు. యూ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్, నో వీసా ఈజ్ నీడెడ్. అన్లెస్ ఇప్పుడు మీకు కనుక కెనడా వీసా లేదు, యూఎస్ వీసా లేదు, వేరే స్టేటస్ మీద ఉన్నారు అంటే యూ హ్యావ్ టు గో టు మెక్సికన్ ఎంబసీ అండ్ టెక్ వీసా. అది కూడా చేసిన నేను ఫస్ట్ క్యాన్కూన్కి వచ్చినప్పుడు. నేను 2023లో వచ్చిన నేను, అప్పుడు నాకు లేదు కెనడా వీసా. సో నేను మెక్సికో ఎంబసీకి వెళ్ళి వీసా తీసుకున్నా. గైస్, ఇక్కడ క్యాన్కూన్ ఎయిర్పోర్ట్లో ఊబర్ అనేది ఇల్లీగల్ అంట. సో రాదు, ఊబర్ కావాలి అంటే 3 కిలోమీటర్లు నడిచిపోవాలి, విచ్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అండ్ ఇంకోటి బస్సు ఉంటుంది క్యాన్కూన్ డౌన్ టౌన్కి మాత్రమే, అండ్ మనము రిసార్ట్ ఏరియాస్కి లేదు బస్సు. సో ప్రస్తుతానికైతే నేను బేరమాడి, సో వాళ్ళు 75 చెప్పిర్రు, 55కి బేరమాడి మొత్తానికైతే పోతున్నాము. 40 మినిట్స్, 33 కిలోమీటర్స్. సో $55 ఆర్ సమ్ 1400 పెసోస్ అనమాట, మెక్సికన్ పెసోస్. సో బయట చాలామంది ఉంటారు ట్యాక్సీలు అని, మీరు డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటే బేరం ఆడుకోండి. ఓకే, ఊబర్ అయితే రాదు. ఊబర్లో మనకు 40, 45, 30 కూడా చూపించింది, బట్ అది ఎక్కడో అంట, క్యాన్కూన్ డౌన్ టౌన్ నుంచి ఉంటుందంట, ఇక్కడికి మాత్రం రావు ఎయిర్పోర్ట్కి. అది. సో మేము పోయేదైతే 12 సీటర్ అంట అది. సో షేర్డ్ ట్యాక్సీకి వచ్చేసి $55. మీరు బేరం ఆడుకుంటే ఇంకా చీప్గా కూడా దొరకవచ్చు. బట్ మాకు 12కే చెక్ ఇన్ అంట. మేము మరీనా ఎల్సిడ్ అనే